రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ స్థాయి వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. శుక్ర శనివారాల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లోని పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. మిజోరం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాల వల్ల అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీహార్లో పిడుగులు పడి 34 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలు, వరదలు, పాము కాటు తదితర కారణాల వల్ల ఉత్తరప్రదేశ్లో 18 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్లో 250కి పైగా మార్గాల్లో రోడ్లు మూసివేశారు. అరుణాచల్ ప్రదేశ్లో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాజస్థాన్లోని పుణ్యక్షేత్రం అజ్మేర్ను ఆకస్మిక వరద చుట్టుముట్టింది. ఖాజా గరీబున్ నవాజ్ దర్గా పరిసరాలను వరద నీరు ముంచెత్తింది. దుకాణాలున్న ఇరుకు సందుల్లోకి వరద నీరు పోటెత్తడంతో దర్గాకు వచ్చిన ఓ యాత్రికుడు కొట్టుకుపోతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. సమీప హోటళ్లలోని సిబ్బంది ఆయనను కాపాడారు. భారీ వర్షం కారణంగా జోధ్పూర్లోని బలేసర్ సహా పలు పట్టణాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వ్యక్తి సహా ఓ ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. अरे थे खड़े मूर्खता करी यार। अरे थे अरे थे गाड़ी दे दो ए अरे ए ओ बाइक रोक